కేసీఆర్ కుమార్తె జాగృతి సంస్థ అధినేత కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. మే మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీ పేరు ప్రకటిస్తామని చెప్పారు. తాజాగా హైదరాబాద్లో విషయాన్ని ప్రకటించారు. పార్టీ పేరులోనే తెలంగాణ ఉంటుందని చెప్పారు. మరి ఏమన్నా తెలంగాణ రాష్ట్ర సమితి పెడతారు. ఇంతకుముందు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారు కాబట్టి ఆ పార్టీ పేరు ఇప్పుడు మరి ఇస్తుందా లేదా ఎన్నికల సంఘం చూడాలి. లేదా ఇంకేమన్నా అలా వచ్చేటట్టు టీఆర్ఎస్ అని వచ్చేటట్టు ఏమన్నా పెడతారని చూడాలి. ఎన్నికల్లో సిద్దిపేట బోధనలో ఎక్కడో ఒక చోట నుండి తను పోటీ చేస్తానని చెప్పారు. మొదటి ఛాయిస్ అయితే సిద్దిపేట అని కవి చెప్పారు. ఖచ్చితంగా పోటీ చేయాలి. సిద్దిపేటలో పోటీ చేసి హరీష్ రావు మీద గెలిచి చూపెట్టగలిగితే కవిత అద్భుతమైనటువంటి విజయం సాధించినట్టే. అదే సందర్భంలో కుటుంబానికి సంబంధించి వేరే ప్రచారం వెళ్తుందన్నమాట. హరీష్ రావుని దెబ్బతీయడానికి కవితని కేటీఆర్ కలిపి వాడారు అన్నటువంటి ప్రచారం వెళ్తుంది. ఇంతకుముందు కేటీఆర్కి హరీష్కి మధ్యన విభేదాలు పూర్తయినాయి. అది కేసీఆరే సెటరేట్ చేశారా, వీళ్ళిద్దరే సెట్ అయ్యారా ఓటమి కారణంగా అన్నటువంటిది కొంత ప్రశాంతంగా పనాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈవిడ ఆ సిద్దిపేట కాన్సెప్ట్ ద్వారా హరీష్ రావును అక్కడ ఈవిడ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. కానీ ఆ కాన్సెప్ట్ ద్వారా మరో కొత్త ప్రచారానికి తెరదీసే అవకాశం అయితే ఉంది.